ఇది నా కంటల్లో ప్రాణం ఉండగా జరగదు. అమ్మా, ప్రతి విషయంలో నీకు ఇలా బెదిరించడమే అలవాటు అయిపోయింది. ఇది బెదిరింపే అనుకో, హెచ్చరిక అనుకో, ఏమైనా అనుకో, నువ్వు మాత్రం తులసినే పెళ్లి చేసుకోవాలి. తులసే నా ఇంటి కోడలిగా రావాలి. దీనికి నువ్వు ఒప్పుకొని తీరాలి. లేకపోతే నీకు తల్లి అనేదే ఉండదు. వదినా, మీరెవరు మాట్లాడకండి. ఇవాళ వీడి పంతమో నా పెద్దరికమో ఏదో ఒకటి తేలాల్సిందే. వీడి పంతమే గెలిస్తే మీరంతా నన్ను మర్చిపోవచ్చు. ఏంటో మాటలు? నీతో పెళ్లి ఒప్పుకోకపోతే నేనన్నదే జరుగుతుంది. అమ్మా, నువ్వెంత గోలు చేసినా, అరిచినా, బెదిరించినా వీడు మన మాట వినడు. వదిలేయమ్మా. నువ్వు నోర్మివే. అలా ఇలా వదిలేస్తానే? చూడ్రా, అమ్మ ఏమైనా పర్వాలేదు, ఆనందే ముఖ్యం అనుకుంటావా? లేక ఈ అమ్మ చెప్పినట్లు తులసిని పెళ్లి చేసుకుంటావా? నాకు సమాధానం చెప్పి కదులు. 10 సార్లు చెప్తే దాని నిర్ణయం అన్నారు. నా నిర్ణయం చెప్పాను. నీ నిర్ణయం నీ ఇష్టం. బావా, తులసి మంచినీళ్ళు తీసుకురావే. సరే అమ్మా. వదినా, వదినా, అత్తయ్య ఈ మంచినీళ్ళు తాగండి. నాకేం వద్దు. నా మాటే కాదని వెళ్ళిపోతాడా? చెప్తారా? చెప్తా. నా మాట అంటే లెక్కలేదా? తల్లిని ఆ ఆనంది పాటి చేయలేదా? చెప్తాను.